10 మాసాల ముందు మన యొక్క స్వర్ణగిరి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం యూట్యూబ్లో ప్రచారంలో చూసే ఉంటాం మనం. చాలా గొప్పగా కట్టారు. అది కూడా ఆ ఆలయానికి కూడా ఒక 15 నిమిషాల ప్రయాణం అన్నమాట. అంటే అటు స్వర్ణగిరి ఆలయం, ఇటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఈ రెండింటి మధ్యలో మన యొక్క ప్రాజెక్ట్ ఉందండి. 50 ఎకరాల్లో అద్భుతంగా మన యొక్క శక్తి వంచన లేకుండా చక్కటి వనరులతో, అంటే సిమెంట్ రోడ్లు కానివ్వండి, తర్వాత ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఒక చక్కటి రిసార్ట్, మినీ రిసార్ట్ అంటాం దాన్ని. అంటే ఎప్పుడైనా మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడ ఆలయం దగ్గర 5,000, 2,000, 3,000 పెట్టి ఒక కాటేజ్ తీసుకునే బదులు మన యొక్క వెంచర్లోనే ఉన్నటువంటి రిసార్ట్లో కూడా 12 కాటేజెస్ కడుతున్నాం. అందులోనే మనం కుటుంబ సభ్యులతో ఉండి 2 రోజుల పాటు ఇటు స్వర్ణగిరి దర్శనం చేసుకోవచ్చు, నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. పుణ్యం పురుషార్థం సకలం కూడా సమకూరేట్టుగా మనం ఆ వెంచర్ డెవలప్ చేసాం. మనకు ఆ కంపెనీ వచ్చేసి జనహర్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్, 30 ఏళ్ల కంపెనీ. ఇప్పటికీ 8 ప్రాజెక్టులు పూర్తి చేశాం. హైదరాబాదు, వైజాగ్ ఇప్పటికి దిగ్విజయంగా వర్ధిల్లుతోంది. మన చైర్మన్ గారు కూడా టీవీ రమణమూర్తి గారు ఒక దిశ నిర్దిశ, ఒక ఎథిక్స్ అంటే దాన్ని ఏమంటారంటే సిద్ధాంతం ప్రకారంగా మనం డెవలప్ చేస్తున్నాం. అదే ప్రకారంగా వ్యాపారం కూడా చేస్తున్నాం. కాబట్టి పెద్దలందరి సముఖంలో మీకు వ్యక్తపరిచే అవకాశం నాకు దొరికినందుకు ఆనందపడుతూ, మనలో ఎవరన్నా ఉత్సాహవంతులు ఉంటే తీసుకోకపోవడం తర్వాత సంగతి. భూమి ప్రాధాన్యం అండి. మనకంటే ముందు పుట్టింది భూమి. అలాంటి భూమి ఇవాళ ఎలా అయిందంటే గజాల లెక్కలో కొలుస్తున్నాం. రేపు ఒక 20-30 ఏళ్ళు అయిన తర్వాత ఫీటుల లెక్కలో కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడేట్టుంది. ఇలాంటి మహానగరంలో ఇవాటికే బెంగళూరు, బాంబే, పూణే అలాంటి ఏరియాల్లో ఫీట్ల లెక్కనే ఉంది. ఇక్కడ మన హైదరాబాద్ మాత్రం ప్రపంచం మొత్తం కూడా దృష్టి ఎక్కడుందండి అంటే హైదరాబాద్ మీదే ఉందన్నమాట. ఈ హైదరాబాద్ ఇవాళ ఎంతవరకు ఉంది అంటే 100 కిలోమీటర్ల వరకు విస్తరిస్తోంది. ఫస్ట్ జిహెచ్ఎంసి, తర్వాత హుడా, తర్వాత హెచ్ఎండిఏ, తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు. 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో మహానగరం అవుతుంది. కాబట్టి ఒక చక్కటి పెట్టుబడి కింద మనకు కానీ మన యొక్క కుటుంబానికి కానీ రక్షణ కల్పించేది భూమి మాత్రమే. అది ఇంటి స్థలం కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు. పట్టెడు భూమి ఉంటే కనుక మనకి 10 కోట్ల ఆస్తి ఉన్నట్టే ముందు. కాబట్టి దయచేసి పెద్దలు మరో విధంగా అనుకోకుండా ఉత్సాహవంతులు ఏమైనా ఉంటే ప్రథమంగా మనం కుటుంబ సమేతంగా వెళ్ళి చూద్దాం. ఫస్ట్ చూసి మనకి మనసారా నచ్చింది అనుకుంటే అప్పుడు ముందుకు అడుగు వేద్దాం. ఇది నా విన్నపం. జై శ్రీరామ్.